జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట కాలనీ వాసుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇవాళ షేక్పేటలో పర్యటించారు మంత్రి. మారుతినగర్ వాసుల సమస్యలు తీర్చేందుకు హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పనుల పూర్తికి 40 కోట్లు శాంక్షన్ అయ్యాయని చెప్పిన మంత్రి ఈ నెల 4వ తేదీ వరకు టెండర్లు కూడా పూర్తవుతాయని అన్నారు. నియోజకవర్గంలో చాలా చోట్ల హైటెన్షన్ వైర్ల సమస్య ఉన్నందున దానిపై దృష్టి సారించినట్లు తెలిపారు వివేక్ వెంకటస్వామి. నియోజకవర్గంలో దొంగ ఓట్లపై ఫోకస్ పెట్టి వాటిని తొలగించాలని చెప్పారు. దొంగ ఓటర్లను తొలగించే బాధ్యత అందరిది అని అన్న మంత్రి స్థానికులు దానిపై దృష్టి పెట్టాలన్నారు. రానున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నేనేమో ముఖ్యమంత్రితో మీటింగ్లో ఉన్నా. ఈ ఫ్లడ్ కంట్రోల్ నేను మా సిద్దిపేట ఇన్ఛార్జ్ కదా, మెదక్ ఇన్ఛార్జ్ అయితే అక్కడ రివ్యూ మీటింగ్ ఉండే. ఆ రివ్యూ మీటింగ్ నేను తొందరగా చేసుకున్నా. అప్పుడే ఫోన్ వచ్చింది. నేను చెప్పిన వాళ్ళకి ఫస్ట్ ఇక్కడ పబ్లిక్ రెడీ ఉంటే ఫోన్ చేయాలి, నేను బయటికి వెళ్తా, ముఖ్యమంత్రికి చెప్పేసి బయటికి వెళ్ళి స్ట్రేట్ మీ దగ్గరకు వచ్చి రావడం జరిగింది. నాకు కూడా హ్యాపీ అనిపించింది ఇవాళ. ఎందుకు హ్యాపీ అనిపించింది అంటే మా లీడర్ వల్ల కాదు, ఇక్కడ చాలా మంది మన కాలనీ వాసులు వచ్చిండ్రు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయో చెప్పుకున్నారు. అట్లా నాకు కూడా పబ్లిక్ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుంటే సంతోషం అనిపిస్తుంది. డైరెక్ట్గా వారి ఏమైతే సమస్యలు ఉన్నాయో వారి అన్ని కూడా పరిష్కరించే అవసరం ఉన్నది. మన దగ్గర మంచి ఆఫీసర్లు ఉన్నారు, శాంక్షన్లు ఇస్తే తొందరగా పనిచేస్తున్నారు వాళ్ళు. సో మీరందరూ కూడా నిజంగా చాలా లక్కీ పీపుల్. ఎందుకంటే ఆల్రెడీ రాజు కూడా ఆయన కూడా మొన్న నేను మా కొడుకు దగ్గర ఉండి సాయంత్రము అయితే అప్పుడు సత్యనారాయణ గారు, సదానంద్ గారు, అశోక్ గారు వారు ముగ్గురు వచ్చి ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చారు. సరే మంచిది, లిస్ట్ ఎప్పుడు కూడా పనులు ఏమన్నా ఉంటే చేయాలి మనం. ఆ లిస్ట్ ఇస్తేనే ఇమ్మీడియట్లీ అన్ని కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. తర్వాత రాజు వచ్చిండు, మేరా బిల్ లిస్టే అని చెప్పి వచ్చిండు. సరే అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మారుతి నగర్ మీరు అందరు కూడా ఇప్పుడు వచ్చిండ్రు, చాలా సమస్యలు ఉన్నాయన్నారు. ఇది కూడా నేను పరిష్కరించి మొత్తం చేసేస్తాను. కానీ ఏంటంటే ఇక్కడ సిగ్నిఫికెంట్ థింగ్ అంటే మంచి విషయం ఏంటంటే ఇక్కడ మన ఈ షేక్పేటలో అని వారు చెప్పినట్టు ఇంతకు ముందు సుమారు 40 కోట్ల పనులు అన్ని కూడా శాంక్షన్ అయినాయి. మన టీఆర్ఎస్ జమానాలో ఖాళీ లెటర్ చూపిస్తుండే, అరే మేము ఇచ్చినాము, మేము చేస్తాము అని చెప్పారు. కానీ ఇక్కడ ఇప్పుడే ఇంజనీర్ గారిని అడిగితే అన్నారు, సార్ 4వ తారీఖు వరకు అన్ని టెండర్లు కూడా అయిపోతాయని చెప్పి వారు చెప్పారు. మారుతి నగర్ కాదు, ఎందుకంటే అది శాంక్షన్ కాలేదు, ఇంకా తక్కినవి అన్ని కూడా 4వ తారీఖు వరకు శాంక్షన్ టెండర్ అయిపోతాయి. మీ పనులన్నీ కూడా అవుతాయి. కోడ్ వచ్చినా రాకున్నా కానీ మీ పనులు అయితే అయ్యేది. గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్తో కలిపి నగరంలో 20 చెరువుల వద్ద ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. అలాగే నగర వ్యాప్తంగా 74 కృత్రిమ నిమజ్జన పాండ్స్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నిమజ్జనం కోసం 134 స్టాటిక్ క్రేన్లు, 269 మొబైల్ క్రేన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇక నగరంలో మొత్తం 303 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరుగుతుందన్నారు కమిషనర్. ఆయా ప్రాంతాల్లో లైట్లు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపిన కమిషనర్ చెట్ల కొమ్మలను తొలగించినట్టు చెప్పారు. పోలీసులు ఇతర శాఖలతో కలిసి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నిమజ్జనం పర్యవేక్షిస్తున్నామన్నారు. దీనిపై మరింత సమాచారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో సదా ఫేస్ టు ఫేస్. సిటీలో గణేష్ నిమజ్జనం సందడి కొనసాగుతుంది. ఇటు జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ఇతర అధికారులు అందరూ కలిసి ఏర్పాట్లు అన్ని రకాలుగా చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నారు. ఈ నిమజ్జన ఏర్పాట్ల మీద అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, నిమజ్జనం ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. సో ఎట్లాంటి ఏర్పాట్లు జీహెచ్ఎంసీ తరఫున చేశారు? పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. మీరే చూసి ఉంటారు. అన్ని ఏరియాలో క్రెయిన్స్ పెట్టడం, లైటింగ్ పెట్టడం, దాంతోపాటు స్పెషల్ టీమ్స్ ఉండడం, జేసీబీ అండ్ టిప్పర్స్ పెట్టడం అండ్ అరౌండ్ 15,000 వర్కర్స్, శానిటైజేషన్ వర్కర్స్ దీంతో రౌండ్ ద క్లాక్ 24/7 పూర్తి పని చేయడం జరుగుతుంది. సో ఈ హుస్సేన్ సాగర్తో పాటు సిటీలో ఇంకా ఇతరగా మొత్తం ఎన్ని చెరువుల వద్ద జీహెచ్ఎంసీ తరఫున ఏర్పాట్లు చేశారు? మొత్తం నగర వ్యాప్తంగా ఎన్ని క్రేన్లు ఏర్పాటు చేశారు సార్? టోటల్ 20 లేక్స్ ఉన్నాయి. అన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు 134 స్టాటిక్ క్రెయిన్స్, అరౌండ్ 200 మొబైల్ క్రెయిన్స్ కూడా పెట్టడం జరిగింది. 72 ఇమర్సన్ పాయింట్స్, బేబీ పాయింట్స్ లేదా ఇమర్సన్ పాయింట్స్ కూడా అన్ని సిటీ ద్వారా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది.
సో ఈ ఇమ్మర్షన్ పాండ్స్లో చిన్న వినాయకులైనా ఎన్ని ఫీట్ల వరకు దాంట్లో వేసుకోవచ్చు? సో పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్ అక్కడ? ఇమర్షన్ పాయింట్స్లో 4 to maximum 5 feet వరకు వస్తుంది. దానిపైగా అక్కడ ఇమర్షన్ పాయింట్లు చేయడం కష్టం ఉంటుంది. అబోవ్ 5 feet లేక్స్ లేదన్నా మన బిగర్ ఐడియల్స్ అన్ని ఇక్కడ హుసేన్ సాగర్ రావడం జరుగుతుంది. సో సిటీ అన్ని ఏరియాల నుంచి నిమజ్జనం కోసం ఎస్పెషల్లీ హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ చుట్టే రావడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో లాస్ట్ డే వరకు సో ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, శానిటేషన్కి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? ఇక్కడ స్పెషల్గా పోలీస్తో కోఆర్డినేట్ చేసుకుని ట్రాఫిక్ మూవ్మెంట్ చేయాలి, శానిటరీ స్టాఫ్ రెగ్యులర్గా ఉండాలి. అండ్ పొజిషన్ అయిన తర్వాత పొజిషన్ అయిన తర్వాత యూ హావ్ టు కీప్ ఆన్ క్లీనింగ్. కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. 24/7 స్టాఫ్ రెగ్యులర్గా శానిటరీ వర్కర్స్ వెహికల్స్ పెట్టుకొని క్లీన్ చేయడం జరుగుతుంది. డీసీస్ అదేవిధంగా ఏమొచ్చేసి అందరం చేయడం జరుగుతుంది. సో వీ ప్లేస్ టీమ్ ఎక్సెస్గా 160 టీమ్స్ కూడా అదనపుగా పెట్టడం జరిగింది. దాదాపుగా 15,000 శానిటరీ వర్కర్స్ కూడా పనిచేయడం జరుగుతుంది. సో నిమజ్జనం అంటే ఎక్స్పెషల్లీ నైట్ టైంలో చేస్తారు. సో లైటింగ్ ఎట్లా ఉంది సార్? స్పెషల్గా ఫోకస్ లైట్ ప్రత్యేకంగా ఎన్ని ఏర్పాటు చేశారు ఈసారి? దాదాపుగా 56,000 స్పెషల్ లైట్స్ ఏర్పాటు చేశాం. ఐమాస్ లైట్స్ ఆల్ అలాంగ్ ది ఎంటైర్ లేక్స్ ఎక్కువ మన హుసేన్ సాగర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఖైరతాబాద్ కానీ హుస్సేన్ సాగర్కి వచ్చిన ఎక్కువగా పబ్లిక్లో లేడీస్ కూడా ఉంటున్నారు. సో టాయిలెట్స్కి ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ టైం కూడా చూసాం. సో మొబైల్ టాయిలెట్ లాంటివి ఎన్ని ఏర్పాటు చేశారు? సో దాదాపుగా 306 ఏర్పాటు చేసింది. అన్ని ఏర్పాట్లు ఎక్కువ మొదటి టాయిలెట్స్ మన హుసేన్ సాగర్ లేక్లే ఉంటుంది. బికాస్ ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 3-4 days వెరీ క్రూషియల్, దానికి కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు ఆఫ్టర్ డే ఆల్సో ప్రతి దానికి ఎగ్జామ్ విమోచనం ఇదైన తర్వాత అందరికీ టైం అయిపోతుంది. బట్ శానిటరీ వర్కర్స్ అటు వర్క్ అనదర్ 2-3 days కంటిన్యూస్గా వర్క్ చేసిన వల్లనే పూర్తి సిటీ క్లీన్ చేయడం అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తున్నా కానీ చివరి రోజు నిమజ్జనం మెయిన్ రోజు సో చాలా మంది పబ్లిక్ వస్తారు. ఎస్పెషల్లీ ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఖైరతాబాద్ గణపతి కోసం ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ తరపున ఏమేమి ఏర్పాట్లు ఉంటాయి సార్? దానికోసం ఆల్రెడీ పోలీసులో టైఅప్ చేసుకొని ఎక్కువ క్రెయిన్స్ ప్రాబ్లం లేదు అండ్ లైట్స్ ప్రాబ్లం లేదు. చెప్పిన ప్రకారం మొబైల్ టాయిలెట్స్ ఇంకా ఎక్కడ అవకాశం ఉంది, అది కూడా ఏర్పాటు చేస్తాం. బట్ వితౌట్ ఎనీ ప్రాబ్లం ప్రొసెషన్ రూట్లో అరౌండ్ 303 kilometer ప్రొసెషన్ రూట్ ఉన్నాయి ఎంటైర్ సిటీలో. అన్నిలో అక్కడ పాట్ హోల్స్ క్లియర్ చేయడం జరిగింది, అక్కడ రోడ్స్ రిపేర్ చేయడం జరిగింది, ఏదైనా రోడ్ సేఫ్టీ మెసేజ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఎక్కడైనా గ్రీన్ కట్టింగ్స్ ఎస్పెషల్లీ ప్రూనింగ్స్ కావాలి, ట్రీ కటింగ్స్ కావాలన్నా అది కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, సో వినాయక నిమజ్జనాల కోసం పూర్తి ఏర్పాట్లు జిహెచ్ఎంసీ చేసింది. అటు పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పబ్లిక్కి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ హర్షతో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన వివిధ రూపాల గణపతులు ఆకట్టుకుంటున్నాయి. కొన్ని చోట్ల ప్రత్యేకమైన గణపతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. సుల్తాన్ బజార్, గౌలీగూడలో పెట్టిన వినాయకులు డిఫరెంట్గా ఉన్నాయి. సుల్తాన్ బజార్లో సోనా మసూరి బియ్యం, ఇలాచీలు, స్టోన్స్, పల్స్తో పర్యావరణ హిత విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తున్నారు. గౌలీగూడలో నవగ్రహాలు ఏర్పాటు చేసిన గణపతి ఆకట్టుకుంటుంది. ఈయన కోటి అయినా రాజ్కుమార్ బుక్ స్టోర్ మొత్తమైన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అయినా ఈ ఇయర్ అయినా మొత్తమైన వేరే కాన్సెప్ట్లో అయినా గణేష్ అయినా చేసినారు. మొత్తమైన బ్లూ అయినా బాస్మతి రైస్ నుంచి అయినా చేసినారు. తర్వాత మొత్తం బాడీ అయినా వేరే అయినా చేసినారు. తర్వాత మొత్తమైన చిన్న చిన్న స్టోన్స్ వేరే వేరే వెరైటీలో స్టోన్స్ మొత్తం చేసినారు. ఇది అయినా గణేష్ ప్రిపేర్ చేయడానికి మొత్తం 90 days పడింది. మొత్తం ఫస్ట్ మొత్తం సెలెక్ట్ చేయాలి, మేలో సెలెక్ట్ చేసినారు. తర్వాత మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ వాళ్ళు మొత్తమైన ఓన్లీ ఫేస్ చేయడానికి మినిమం 1 month పడింది. మొత్తమైన సీక్వెన్స్లో అయినా పెట్టాలి, మొత్తం చేయాలి. తర్వాత మొత్తం బాడీ చేసినారు. తర్వాత అయినా లక్ష్మీ మాత ఉన్నాయి. అట్లా మొత్తం చేయడానికి మాకు 90 days పడింది. ఎవ్రీ ఇయర్ మా దగ్గర న్యూ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ ఇయర్ ఫార్మర్స్కి సపోర్ట్ చేయాలని స్పెషల్గా బాస్మతి రైస్ పెట్టినాం. ఆ బాస్మతి రైస్ని బ్లూ కలర్ చేసి మళ్ళీ ఒక్కొక్క డాట్ పెట్టినాం. మళ్ళీ ఇలాచీ పెట్టినాం. మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా గణేష్ విసర్జనం అంటే ఒక పెద్ద ఫెస్టివల్ కాబట్టి ఆల్మోస్ట్ ఎన్ని స్టోన్స్ ఉంటాయి, పర్ల్స్ ఉన్నాయి, లేసెస్ ఉన్నాయి, గ్లాస్ వర్క్ ఉన్నాయి, అన్నీ మొత్తం ఒక్కొక్క వెరైటీలో ఒక్కొక్క పార్ట్ చేసినాం. కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని చేస్తారు. కాన్సెప్ట్ ఈ విగ్రహం చూసిన తర్వాత మనకు అదే వస్తుంది. ఎకో ఫ్రెండ్లీ చేయడానికి 99.9% ట్రై చేసినాం. వేరే స్టోన్స్ దేవుడి కృప వల్ల బై ఛాన్స్ మనం విమర్శనం తర్వాత కూడా ఎవరికైనా దొరికితే కూడా వాళ్ళు యాజ్ ఏ ట్రెషర్ దేవుడి కృప వల్ల వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ఇట్ ఇన్ ద డస్ట్బిన్ వాళ్ళు క్యారీ చేసుకుని మంచిగా వాళ్ళతో పాటు పెట్టుకుంటారు. ఇంకా బాస్మతి చావల్ అయితే తెలుసు, ట్యాంక్ బండ్ నుంచి ఎక్కడెక్కడో పోతుంది, అక్కడ నుంచి మళ్ళీ ఫార్మర్స్కి సపోర్ట్ అవుతుంది. बहुत खुश है, हम लोग एंजॉय कर रहे हैं यहाँ पे आके कि हमारे गणेश इतने अच्छे हैं, हमको इतना ब्लेसिंग दे रहे हैं. गणेश इतना खुश हो के हम पूरा ये कर रहे हैं यहाँ पे. देखने वाले भी तो बहुत खुश है, हम लोग भी बहुत खुश है कि इस बार और डिफरेंट हुआ बोल के हम लोगों को. महाराजगंज मोहरम बस्ती
గౌలిగూడ చమ్మన్ కిందికి వస్తుంది. పెట్టబట్టి మా తాతల దగ్గరికి 100 years నుంచి నడుచుకుంటూ వస్తుంది అంతా. ఈసారి యూనిక్గా ఆలోచించినాం, కొంత నవగ్రహాలు గణేశుని చేతిలో 9 planets కొత్తగా ఆలోచించి నవగ్రహాలతో ఆడుకుంటూ అలా ఆలోచించి యూనివర్స్లో ఎన్ని ప్లానెట్స్ ఉంటాయో అది ఎక్స్ప్లెనేషన్ ఉండడానికి ఇలా ప్రయత్నించి ఇలా కొంచెం కొత్తగా కాన్సెప్ట్ ఆలోచించి ఇట్లా పెట్టినాం. గణేష్ నిమజ్జనాలతో కోలాహలంగా మారింది హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు. గల్లీలు, అపార్ట్మెంట్లు, కాలేజీలు, స్కూల్స్లో పెట్టిన వినాయకులను నిమజ్జనం చేస్తున్నారు. నగరం నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్కి వచ్చి భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్కి వచ్చే విగ్రహాలను పీపుల్స్ ప్లాజా వద్దకు పంపి పోలీసులు నిమజ్జనం చేయిస్తున్నారు. మరోవైపు శోభాయాత్రలో యువత స్టెప్పులు వేస్తూ కేరింతలతో ఎంజాయ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం సదా అందిస్తారు. సిటీలో గణేష్ నిమజ్జనం సందడి కొనసాగుతోంది. ఎస్పెషల్లీ నిన్న సండే వీకెండ్ సండే కావడంతో నిన్న సుమారు కేవలం ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కలలోనే 5,000కు పైగా విగ్రహాలు నిమజ్జనాలు అయ్యాయి. సో ఈ రోజు కూడా అదే జోష్ కంటిన్యూ అవుతుంది. అటు ఇళ్లల్లో పెట్టుకున్న వాళ్ళు, గణేష్ మండపాల్లో పెట్టుకున్న వాళ్ళు, ఇదే కాకుండా కొంతమంది స్టూడెంట్స్ కాలేజీలో పెట్టిన వాళ్ళు, అలాగే గల్లీలో పెట్టిన వాళ్ళు అందరూ వచ్చేసి ఇక్కడ వినాయకుడిని అయితే నిమజ్జనాలు చేస్తున్నారు. అటు ఇక్కడ పబ్లిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిహెచ్ఎంసీ, పోలీస్, ఇతర శాఖల అధికారులందరూ కూడా కలిసి ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే సిటీలో ఎక్కడ పెట్టినా కూడా ముఖ్యంగా ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసరాల్లో, నెక్లెస్ రోడ్లో కానీ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సో అందరూ కూడా ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేయాలనుకుంటారు. సో దీంతో ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎట్ ప్రజెంట్ మనం పీపుల్స్ ప్లాజా వద్ద ఉన్నాము. సో అటు ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చిన విగ్రహాలన్నిటి కూడా ఇటు పీపుల్స్ ప్లాజా వైపు పంపుతున్నారు. ఇక్కడ సుమారు 9 క్రేన్లను ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసీ అధికారులు. సో వచ్చిన విగ్రహాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి లోపల వేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక విగ్రహం తెచ్చారు. సో కాలేజ్ నుంచి తెచ్చామంటున్నారు. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కాచిగూడ లింగంపల్లి సార్. ఇట్ ఈస్ ఫ్రమ్ నృపతుంగ డిగ్రీ కాలేజ్. మా పిల్లలు బాగా ఆర్గనైజ్ చేశారు, అందరు వచ్చాము. మేము మా KG to PG ఉంది సార్ మా కాలేజ్లో. ఓకే, ఎవ్రీ ఇయర్ చేస్తారా సెలబ్రేషన్? 5 years నుంచి చేస్తున్నాము. సో ఎట్లా ఉంటుంది కాలేజ్లో వినాయకుని పండుగ రాగానే మీ దగ్గర? ఫుల్ ఎంజాయ్ చేశారు సార్ పిల్లలు, బాగా ఆర్గనైజ్ చేశారు, బాగా డెకరేషన్ చేశారు, పండుగ ఉన్నట్టుంది కాలేజ్లో. ఈ రోజు లాస్ట్ డే నిమజ్జనం. సో ఈ రోజు ఎట్లా ఉంది జోష్ పిల్లల్లో? ఫుల్ ఉంది సార్. చూస్తున్నారు కదా ఎలా ఉంది అని. చెప్పండి మేడం, మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు పండుగ? చాలా ఎక్సైట్మెంట్ ఉంది. గణేష్ ఏమంటే ఒక విద్య, జ్ఞానం అన్నీ ఇవ్వాలి అంట. మేము ప్రే చేస్తాను. చూస్తున్నాం కదా, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఎట్లా ఉంది పండుగ, ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? చాలా హ్యాపీగా ఉంది అన్న. కాలేజ్లో మేము ఫైనల్ ఇయర్స్ మేమే ఇలా ఈసారి గట్టిగా సెలబ్రేట్ చేసామని అనుకొని చేసినాం. ఓకే, చెప్పు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మీరు మీ కాలేజీలో సెలబ్రేట్ చేసుకోవడం, మళ్ళీ ఈ రోజు నిమజ్జనానికి వచ్చారు కదా, ఎట్లా ఉంది? మాకైతే చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా ఇట్లా ఏంటంటే మేము చెప్పలేకపోతున్నాం, అట్లా ఉంది మాకైతే. కాలేజ్కి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. నృపతుంగ డిగ్రీ కాలేజ్ మ్యామ్, ప్రిన్సిపల్ మ్యామ్ మాకు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు దాకా వచ్చినాం. మాకు చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం మేమైతే. థ్యాంక్ యూ. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మా లెక్చరర్స్ సపోర్ట్ వల్ల, మా మేనేజ్మెంట్ సపోర్ట్ వల్ల చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. అండ్ ఇక్కడ దాకా ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మా ప్రిన్సిపల్కి స్పెషల్ థ్యాంక్స్. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ దాకా వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి గణపతి పండుగ? ఈ ఇయర్ మా క్లాస్ లో ఛాన్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కన్నా డబుల్ ట్రిపుల్ చేసాం. ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఫుల్ ఫీల్ గా ఉంది మాకు. లాస్ట్ డే ఎట్లా ఉంది ఈ రోజు నిమజ్జనం? గణేశుడు వెళ్ళిపోతుందని బాధగా ఉంది, కానీ మేము ఎంజాయ్ చేసినాం. అది చాలు. నెక్స్ట్ గణేశ చవితి తొందర రావాలని కోరుకుంటున్నాం. చూస్తున్నాం కదా, ఇక్కడ పిల్లలు, స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి గ్యాంగుల్ లాగా అందరూ వచ్చేసి ఇక్కడికి లాస్ట్ రోజు అయితే వినాయకుడి నిమజ్జనం ప్రక్రియలో పాల్గొంటున్నారు. సో మనం చూస్తున్నాం కదా, కేవలం అంటే బస్తీల్లో కానీ, గల్లీల్లో కానీ, లేకపోతే అపార్ట్మెంట్లో వాళ్ళు పెట్టడమే కాకుండా ఇటు కాలేజెస్ కానీ, స్కూల్స్లో కానీ వాళ్ళు పెట్టిన వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ వచ్చి నిమజ్జనం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వర్కింగ్ డే కాబట్టి ఇటు స్కూల్స్, కాలేజ్కి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ నిమజ్జనాలు చేస్తున్నారు. ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కేవలం ఇక్కడ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కలనే కాకుండా నగరంలో మొత్తం
మరో 20 చెరువుల వద్ద కూడా ఇట్లాంటి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే సిటీలోని నలుమూలల నుంచి ఇక్కడికే హుస్సేన్ సాగర్ వైపే వచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. కానీ చివరి రోజు మాత్రం ఈ హుస్సేన్ సాగర్ సరౌండింగ్స్ అంటే అటు సికింద్రాబాద్ నుంచి కానీ లేకపోతే ఇటు ఎర్రగడ్డ నుంచి కానీ అటుపోతే మేదిపట్నం లోపల విగ్రహాలు మాత్రమే అలో చేస్తామని చేస్తున్నారు. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఎట్లుంది పండుగ నిమజ్జనం ఎట్లా చేస్తుంది పండుగ అయితే? ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణగూడ నుంచి. ఎట్లా మీదంతా ఒక గల్లీకి సంబంధించిన వాళ్ళ కాలేజ్ ఎట్లా? కాలేజ్ నుంచి వచ్చినాం అందరం అనా, కాలేజ్ నుంచి వచ్చినాం అంతా బుర్రాన్ జరిగిపోయింది. బుర్రబాల సాయి నారాయణగూడ అంటే బుర్రబాల్ అంతే. ఇంకా నారాయణగూడ బిజార్ బాబు జగజీవన్ రావు వేరే కాలేజ్ ఇంకా అనుకో ఏం లేదు. ఇక్కడ ఇవ్వండి పనికిరాదు అంతే. ఇంకా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లాస్ట్ రోజు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? బాగుంది. అంతా ఫ్రెండ్సా మీరంతా? మేమందరం ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. అందరూ బ్యాచ్లంతా వచ్చేసి ఇక్కడ పూర్తిగా ఇక్కడ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. సో చూస్తున్నాం కదా. సో ఒక్కరోజే ఇక్కడ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 5,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. సో అదే ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుందని అధికారులు చెప్తున్నారు. సో పబ్లిక్ అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీతో పాటు పోలీసులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ హర్షతో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్లో ఇవాళ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. రెహమత్ నగర్ డివిజన్లోని SRB హిల్స్ కార్మిక్ నగర్లో 4,66,00,000తో అభివృద్ధి పనులు చేశారు. జూబ్లీహిల్స్ లో త్వరలో అర్హతున్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వం సన్నబియ్యం, రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇల్లు ఇస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ల పేరుతో పేపర్లు చూపించి ఓట్లు వేయించుకుందని ఆరోపించారు. కృష్ణానగర్లోని కల్వర్ట్ సమస్య గురించి సీఎంతో మాట్లాడినట్లు చెప్పారు మంత్రి. జూబ్లీహిల్స్ లో ఉన్న హైటెన్షన్ వైర్లను తొలగిస్తామన్నారు. తామంతా మీకోసం ఉన్నామని ఏ పనులు చేయాలో లిస్టు రాసుకున్నట్లు తెలిపారు వివేక్ వెంకటస్వామి. ఇక్కడ నుంచి జోనల్ కమిషనర్ ఉన్నారని, పనులన్నీ టెండర్ దశలో ఉన్నాయని చెప్పారు మంత్రి వివేక్. మన రెహమత్ నగర్ లో ఏదైతే సుమారు 20 కోట్ల పనులు ఆల్రెడీ శాంక్షన్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజు 4.66 crores 20 వర్క్స్ అన్నమాట. 4,66,00,000 రూపాయలు. అంటే ఇప్పుడే మీరు ఏదైతే కోరినారో డ్రైనేజ్ అయినా కానీ, సిసి రోడ్స్ అయినా కానీ, ఇవన్నీ కూడా ఈ 4.5 కోట్ల రూపాయలలో పని స్టార్ట్ అయిపోయింది. టెండర్ అయిపోయింది, పని స్టార్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు మంత్రి వివేక్. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఫామ్ హౌస్లు కట్టుకున్నారని విమర్శించారు. ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీరంతా ఓట్లేసి అండగా ఉండాలని కోరారు. జూబ్లీహిల్స్ లో ఉన్న ఫేక్ ఓట్లను గుర్తించాలన్నారు. తప్పుగా నమోదు చేసుకున్న వారిని తొలగించి రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ కార్యక్రమానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి నిన్న కూడా అసెంబ్లీలో ఏం డిస్కషన్ అయింది? కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం. అదే 1,00,000 రూపాయలు మనకు ఉండుంటే మన అందరికి ఇల్లులు వస్తుండే కదమ్మా, అవునా కదా? అయితే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వము వారు ఇక్కడ 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నారు. కేసీఆర్ బిడ్డ, కొడుకు అందరూ, అవునా కదా? అల్లుడు కూడా. ఇంకొక విషయం, ఎలక్షన్లు వస్తున్నాయి, ఫేక్ ఓటర్లు చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా మీ వార్డులలో ఆ లిస్టు తీసుకొని ఎవరెవరు ఫేక్ ఉన్నారో, ఎవరెవరు ఫేక్ ఓటర్లు ఎవరు ఉన్నారో వీళ్ళందరినీ కూడా తొలగించే అవసరం ఉన్నది. ఎందుకంటే సరైన ఓటు రాహుల్ గాంధీ గారు ఏదైతే అన్నారో ఓట్ చోరీ అని, సో అది కానివద్దు. మనం యువత విద్యతో పాటు రాజకీయాల్లో రాణించాలన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. దేశానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో ఆటం ఎలక్ట్రిక్ బైక్ తీసుకొచ్చానన్నారు. 8 పేటెంట్ రైట్స్ సాధించాలని తెలిపారు. 2 ఏళ్లలో ప్రజల జీవన విధానం, పార్లమెంటు వ్యవస్థను అర్థం చేసుకుంటున్నానని చెప్పారు. హైదరాబాద్ యూసఫ్గూడలో జరిగిన యంగ్ ఇండియన్స్ పార్లమెంటు సదస్సులో పాల్గొన్న వంశీకృష్ణ ప్రతి ఒక్కరికి విద్య చాలా ముఖ్యమన్నారు. which I applied for patents in the US. I got patents for that against Elon Musk. Everybody keeps talking about technology being imported into India. And this was around 6, 7, 8 years ago. I was thinking about how can we give technology to the world. And that was my primary drive or motive to develop something that is not in the market.
and then got this wonderful opportunity to get into public service, to get into the politics of things in terms of how can we implement, how can we inspire, how can we add value to the society through a more formal structure. రెహమత్ నగర్ డివిజన్లో హాజరైన కార్యక్రమాల్లో మంత్రి వివేక్తో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, అజారుద్దీన్ పాల్గొన్నారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామన్నారు సెంట్రల్ జోన్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్. హుస్సేన్ సాగర్తో పాటు సిటీలోని పలు చెరువుల్లో, బేబీ పాండ్స్లో గణపతుల నిమజ్జనం జరుగుతోందన్నారు. హుస్సేన్ సాగర్ దగ్గర ప్రత్యేకంగా క్రేన్లు పెట్టామన్నారు. ఇక నిన్న ఒక్కరోజే 5,000 గణపతుల నిమజ్జనం జరిగిందని చెప్పారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ జామ్లు కాకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్న సెంట్రల్ జోన్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్తో రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. గణపతి నిమజ్జనానికి వచ్చేటువంటి ఒక వినాయకులు, అదేవిధంగా వాహనాల తాకిడిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ట్రాఫిక్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్నటి నుంచి అయితే ఇటు ట్యాంక్ బండ్కు విగ్రహాల నిమజ్జనం తాకిడి పెరిగింది. ఎన్ని వెహికల్స్ వచ్చాయి సార్ ఇక్కడికి? వెహికల్స్ అనేది ఇప్పుడు రాత్రి 5వ రోజు రాత్రి దాదాపు 4,216 విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేయడం జరిగింది. పీపుల్ ప్లాజా కావచ్చు, తర్వాత ఈ మన పీవీ ఘాట్ పక్కనే ఉండే బేబీ పాండ్స్ కావచ్చు, నల్లగొట్టలో ఉండే బేబీ పాండ్స్ కావచ్చు, టోటల్గా మా సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్ కలిపి 4,300 విగ్రహాలు ఇప్పటి వరకు నిమజ్జనం చేయడం జరిగింది. సార్ మొత్తం ఎన్ని పాయింట్లు ఏర్పాటు చేశారు, అక్కడ ఎన్ని క్రేన్లను ఏర్పాటు చేశారు? మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ అంతా కూడా సెంట్రల్ జోన్ పరిధిలోకి వస్తుంటాయి కదా, అసలు ఎన్ని ఏర్పాట్లు, ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు హైకోర్టు ఆర్డర్స్ ఉండడం మూలంగా ట్యాంక్ బండ్ మీదికి ఎవరిని అనుమతించడం లేదు. కానీ ట్యాంక్ బండ్ పక్కనే ఇటు ఎన్టీఆర్ మార్గులో, అదేవిధంగా పీపుల్ ప్లాజాలో, తర్వాత పీవీ ఘాట్లో, పీపుల్ ప్లాజాలో 8 హెవీ క్రేన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పీవీఆర్ ఘాట్ పక్కనే బేబీ పాండ్స్ ఉన్నాయి, అక్కడ 2 క్రేన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పక్కన ఇంకొంచెం ముందుకెళ్ళినట్టయితే నల్లగుట్ట ఏరియాలో అక్కడున్న బేబీ పాండ్లో 2 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ఇందిరా పార్క్ ఆపోజిట్ ఎన్టీ రామారావు ఏదైతే ఎన్టీఆర్ స్టేడియం ఉంటుందో, ఎన్టీఆర్ స్టేడియంలో 4 పాయింట్స్ ఉన్నాయి. 4 పాయింట్స్లో అక్కడ కూడా 4 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా ప్రశాంతంగా నిమజ్జనం చేసుకునేదానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత పార్కింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రసాద్ ఐమాక్స్ పక్కనే ఉండే హెచ్ఎండిఎల్ ఓపెన్ ప్లేస్ చాలా ఉంది, అక్కడ పార్కింగ్ అఫీషియల్గా ఏర్పాటు చేశాము. అదేవిధంగా సెక్రటరియట్ పక్కనే మీకు ఒక ప్లేస్ ఉంటుంది, అది మన రేస్ కోర్స్ ప్లేస్ అనేది రోడ్ అని ఉంటుంది, అక్కడ కూడా మనకు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ప్రసాద్ ఐమాక్స్ ఆపోజిట్ ఈ యొక్క జిహెచ్ఎంసీ ఓపెన్ ల్యాండ్ ఉంది, అక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పీపుల్ ప్లాజాలో నిమజ్జనం జరిగేదానికి ఆ ఓపెన్ ప్లేస్ మిగిలినది ఏదైతే ఉందో అక్కడ కూడా మొత్తం 2 వీలర్ 4 వీలర్ తెచ్చుకున్న వాళ్ళు అక్కడ పార్క్ చేసుకొని నిమజ్జనం చేసుకొని మళ్ళీ వెహికల్ తీసుకొని వెళ్ళిపోవాలి. సార్ ఇప్పటికే మనం చూస్తే హైదరాబాద్లో ట్రాఫిక్ అడ్వైజరీని కూడా ముందే ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా నిన్న 4,000 వాహనాలు వచ్చినప్పుడు ఏ విధంగా వాహనాల రద్దీని తగ్గించడం జరిగింది సార్? 4,000 వాహనాలు ముందే సిస్టమేటిక్గా వాళ్ళకి రూట్ డిఫైన్ చేయడం జరిగింది. వాళ్ళకున్న యొక్క విగ్రహాల హైట్ ప్రకారం వాళ్ళు ఏ రూట్లో వెళ్తే అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ, తర్వాత రైల్ బ్రిడ్జ్ కానీ, లేదంటే మన ఈ యొక్క మెట్రో బ్రిడ్జ్ కానీ ఉంటే వాటి యొక్క హైట్ ఎంత ఉంది అనేది ముందే వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో ఆ నిర్వాహకులు వాళ్ళ యొక్క విగ్రహం హైటు, తర్వాత వాళ్ళు తీసుకునే వాహనం యొక్క హైటు ఈ రెండింటిని కలుపుకొని ఏ మార్గంలో వెళ్తే ఎక్కడి నుంచి వాళ్ళు క్షేమంగా వెళ్తారో మేము ఆల్రెడీ ఉన్న ఈ బ్రిడ్జ్ల హైట్లు ముందే ఇచ్చాం కాబట్టి అవి చూసుకొని వాళ్ళు వచ్చారు. ఎక్కడ కూడా నిన్న ఎక్కడ ఇబ్బంది జరగలేదు, ప్రశాంతంగా వచ్చారు. సార్ గణపతి నిమజ్జనం అంటేనే అన్ని శాఖలు ఇక్కడ ఆన్ టైంలో లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా, సమన్వయం ఏ విధంగా ఉంది సార్? అండ్ వెహికల్ ఇన్ అండ్ అవుట్ ఏ విధంగా కొనసాగుతూ ఉంది? ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయం చక్కగా ఉంది. ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ సివి ఆనంద్ గారు ముందుగానే అన్ని డిపార్ట్మెంట్లతో ఒక సమన్వయ మీటింగ్ అనేది, సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముందస్తుగానే 4-5 మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే సమస్యలు, వాటి యొక్క పరిష్కారాలు, తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల నుంచి, తర్వాత నిర్వాహకుల నుంచి కూడా వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకుని దానికి అనుగుణంగా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. ఇది ఒక పబ్లిక్ ఈవెంట్, భక్తిభావంతో చేసుకునే ఒక కార్యక్రమం కాబట్టి ఇది సజావుగా సాగిపోయి ప్రశాంతంగా అయిపోవాలని చెప్పేసి అందరూ కృషి చేస్తున్నారు. సార్ మనం చూస్తే ఇప్పుడు 5వ రోజు మాత్రమే అయిపోయింది, ఇంకా రానున్న 5 రోజులు చాలా కీలకం అని చెప్పవచ్చు. 9వ రోజు ఉన్నటువంటి విగ్రహాలు 10వ రోజు వరకు కూడా నిమజ్జనానికి వస్తుంటాయి కదా, సో వారికి ఎలాంటి సలహాలు ఇస్తారు సార్ ప్రజలందరికీ? మేము ప్రజలకు చెప్పేది ఒకటే, ఇప్పుడైతే చెప్పామో పార్కింగ్ ఉంది,
పార్కింగ్ ప్లేస్లో డిఫైన్ చేశారు, ముందే నిర్ణయించారు. కాబట్టి నిర్ణయించిన ప్లేస్లో వాళ్ళు వెహికల్ పార్క్ చేసుకొని ప్రశాంతంగా వచ్చి నిమజ్జనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ పాటించేస్తే ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది జరగదు. ఎవరన్నా కూడా ఇవి పాటించకుండా వచ్చి నిర్లక్ష్యంగా వాళ్ళ కార్లు కానీ 4-వీలర్లు కానీ తీసుకొచ్చేసి మార్గ మధ్యలో పార్క్ చేసి వాళ్ళు నిమజ్జనానికి వెళ్ళినట్టయితే ఒక్క వెహికల్ పార్క్ చేస్తే 100 వెహికల్స్ బ్లాక్ అయిపోతాయి. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని ముందే ఇది మన యొక్క పండగ, ఇది హైదరాబాద్లో మనం చేసుకుంటున్న పండగ. ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా ఆనందంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వెళ్ళిపోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. సో మొత్తంగా చూసినట్లయితే ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే ముందస్తుగానే ఏర్పాటు చేసినటువంటి సమీక్షా సమావేశాల ఆధారంగా అయితే ప్రణాళికలతో అయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ సంబంధించినటువంటి అడ్వైజరీని కూడా ముందే ప్రకటించడం కారణంగా అయితే ఎన్ని వాహనాలు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అయితే ఇటు వాహనాలు ముందుకు వెనుకకు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతూ ఉన్నాం. ముఖ్యంగా వచ్చేటువంటి ప్రజలైతే వారికి కేటాయించినటువంటి పార్కింగ్ స్థలాలలో పార్కింగ్ చేసుకొని అనంతరం అక్కడ ఏదైతే వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తున్నాయి. మనతో అయితే ఇటు ఈస్ట్ జోన్కి సంబంధించినటువంటి డీసీపీ శ్రీనివాస్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. నగరంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. రోడ్లపై గుంతలను పూర్తి చేయిస్తున్నారు. నగరం అంతటా 13,534 గుంతలను గుర్తించి ఇప్పటి వరకు 10,854 గుంతలను రిపేర్ చేసినట్టు తెలిపారు చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్. 532 క్యాచ్ పిట్లకు మరమ్మతులు చేశామని, 306 క్యాచ్ పిట్లను మార్చామని చెప్పారు. ఇక ఇంటెన్సివ్ మెయింటెనెన్స్ డ్రైవ్లో భాగంగా మరమ్మతులు చేయిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్ల మరమ్మతులు చేస్తున్నామన్నారు. గణేష్ నిమజ్జనం శోభాయాత్రలో ఇబ్బందులు లేకుండా రోడ్డు భద్రతా డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. నాగోల్ బండ్లగూడలోని సహభావన టౌన్షిప్లో గణేష్ నిమజ్జనం వేడుకలు ఘనంగా జరిగాయి. టౌన్షిప్లోని C9 అపార్ట్మెంట్లో గణేశుడిని ప్రతిష్ఠించారు. 5 రోజుల పాటు వినాయకుడికి విశేష పూజలు చేసి ఇవాళ నిమజ్జనం చేశారు. మహాహారతి, అన్నదానం నిర్వహించారు. సంస్కృతి సంప్రదాయాలతో నృత్యాలు చేస్తూ బొజ్జగణపయ్యను నిమజ్జనం నిర్వహించారు. అపార్ట్మెంట్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారున్నారని, అందరం కలిసి ఒకే కుటుంబంలో గణేశుడి వేడుకలు జరుపుకున్నామని తెలిపారు నిర్వాహకులు. இந்த 5 நாளா நடந்த உற்சவம் வந்து இந்த எல்லா குடும்பமும் சேர்ந்து ஒரே குடும்பமா இருந்து நல்லபடியா நடத்தி கொடுத்ததுக்கு எல்லாருக்கும் வாழ்த்துக்கள். థ్యాంక్ యూ వెరీ మచ్. 3 years నుంచి C9 లో నివాసం ఉంటున్నాము. రాజేశ్వరరావు సాబాన టౌన్షిప్ నాగోల్లో గత 3 సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ ఇయర్ ప్రత్యేకంగా మా C9 టవర్ యందు గణనాథుని కొలువించడం జరిగింది. 5 రోజులు ముగించుకొని శుభప్రదంగా ముగించుకొని ఈ రోజు నిమజ్జనం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అందుకు టవర్ బాధితులకు, నివాసితులకు కానీ మా యొక్క కుటుంబీకులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. ఈ సహభావన టౌన్షిప్ లో మొదటిసారిగా ఇప్పుడే C9 టవర్ నుంచి వెళ్ళి వినాయకుని మేము ఘనంగా నిర్వహించుకున్నామండి. ఈ నవరాత్రోత్సవాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ వినాయకుడిని పూజిస్తూ ఈ సహభావన టౌన్షిప్ ఇలాగే వర్ధిల్లాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మేము సహభావన టౌన్షిప్ లో C9 టవర్ లో గణేష్ మండపంలో 5 రోజుల పాటు చాలా కార్యక్రమాలు నిర్వహించాము. 4వ రోజున అన్నదాన కార్యక్రమం. అందరూ కలిసి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఇలాగే అందరం కలిసి జరుపుకున్నాలని ఆశ. గ్రేటర్ హైదరాబాద్ పరిధి రంగారెడ్డి జిల్లా కోర్టులో ఘననాథుని లడ్డు రికార్డు స్థాయి ధర పలికింది. కోర్టు ఆవరణలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గణపతి లడ్డు వేలంపాటలో 3,85,000 రూపాయలకు తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ ఫణీంద్ర భార్గవ్ దక్కించుకున్నారు. గణేష్ నిమజ్జనోత్సవాన్ని భాగ్యనగర్ ప్రజలు శాంతియుతంగా నిర్వహించాలని కోరారు భార్గవ్.
గ్రేటర్ హైదరాబాద్ చెరువుల పునరుద్ధరణ పనులు త్వరితంగా పూర్తి చేయాలని ఆదేశించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. గ్రేటర్ పరిధిలో అంబర్పేట బతుకమ్మ కుంట, పాతబస్తీ బమ్రూక్ నుద్దౌలా చెరువు, సున్నం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు రంగనాథ్. నార్సింగ్ ముస్కీ చెరువులో మట్టిపోసిన తత్వ రియల్ ఎస్టేట్కు నోటీసులు జారీ చేశారు కమిషనర్. ఈ నెల 21న జరిగే బతుకమ్మ ఉత్సవాలకు బతుకమ్మ కుంటను సిద్ధం చేయాలని ఆదేశించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నెలలు నిండక ముందే పుట్టిన బాబుకు కిమ్స్ వైద్యులు పునర్జన్మనిచ్చారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయి వెంటిలేటర్ మీద ఉన్నప్పటికీ శిశువును కాపాడారు. 22 రోజుల వయసున్న బాబును 1300 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న సూరత్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి 2 నెలల పాటు చికిత్స అందించారు. ఇంత దూరం వైద్యం కోసం రోడ్ జర్నీ చేసిన సందర్భం మరొకటి లేదని కిమ్స్ వైద్యులు తెలిపారు. కేవలం 1 కిలో 100 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి ఇప్పుడు కోలుకుని కిలో 900 గ్రాముల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని అంటున్న కిమ్స్ వైద్యులు డాక్టర్ సతీష్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. నెలలు నిండక ముందుకు ఒక పాప పుట్టింది అంటే బేబీ పుట్టింది అని అంటే ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి. అయితే చాలాసార్లు కూడా కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ ఒక బేబీ వేరే రాష్ట్రం నుంచి అంటే ఒక సూరత్ లాంటి ప్లేస్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఒక పునర్జన్మనిచ్చారు కిమ్స్ వైద్యులు. ప్రజెంట్ మనతో కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. ఆయన్ని అడుగుదాం, సూరత్ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, అసలు అట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎట్లాంటి ప్రాబ్లం ఉండే, ఈ అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నాం. ముందుగా ఆ బేబీ ఏదో మీకు వచ్చినప్పుడు సమాచారం వచ్చినప్పుడు అప్పుడు ఆ బేబీ సిచ్యువేషన్ ఎట్లా ఉండింది, ఇక్కడికే తీసుకురావాలని ఎందుకు అనుకున్నారు? బేబీ మాకు సమాచారం అందినప్పుడు బేబీ వాజ్ 1.1 kg అండి. అక్కడ సూరత్లో ఉండింది. బేబీకి సివియర్ సెప్సిస్ ఉండింది, క్యాండిడా ఫంగల్ సెప్సిస్ అంటారు. అండ్ మల్టిపుల్ యాంటీబయాటిక్స్, ఐనోట్రోప్స్ అంటే మనము బేబీ చివరి దశలో పెట్టేటువంటి ఎమర్జెన్సీ డ్రగ్స్లో బేబీ ఉండింది. అలాంటి సందర్భంలో ఫాదర్ అక్కడ డాక్టర్స్ చేతులు ఎత్తేసిన సందర్భంలో ఫాదర్ ఏం డిసైడ్ అయ్యారంటే బేబీని ఒక హయ్యర్ సెంటర్కి షిఫ్ట్ చేయాలనుకున్నారు. దాంట్లో ఆయన తెలుసుకుంది ఏంటంటే కిమ్స్ కడల్స్ మా వైద్య బృందం గురించి ఆయన వీడియోలు చూడటము, దానివల్ల ఆయనకు అవగాహన రావడము, ఆయన నలుగురిని సంప్రదించడము, ఇవన్నీ చేసి ఆ సందర్భంలో ఫాదర్ ఇక్కడికి తీసుకురావాల బేబీని అని చెప్పి డిసిషన్ తీసుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి. అంటే బేబీ అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎయిర్ లిఫ్ట్ యూజ్ చేస్తారు. కానీ మీరు రోడ్ జర్నీలో 1300 కిలోమీటర్లు దాటి ఇక్కడ దాకా తీసుకురావడం రిస్క్ అనిపించలేదా? ఎందుకు అట్లాంటి రిస్క్ చేయాలనిపించింది? బేసికల్లీ ఇది మాకు ఇన్ఫామ్ చేసినప్పుడు మేము ఇది ఇనిషియల్గా ఎయిర్ లిఫ్ట్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సిన బేబీ అని మాకు ఐడియా ఉందండి. కాకపోతే ఫాదర్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అంత బాగాలేదు. దో ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ అంత ఫైనాన్షియల్ స్టేటస్ అంత బాగలేదు. అండ్ ఫాదర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అయితేనే నేను అఫోర్డ్ చేయగలను సార్ అని చెప్పిన తర్వాత ఫాదర్కి మా మీద ఉన్న ఇంటెన్స్ ట్రస్ట్ వల్ల మేము ఆ ట్రస్టే మాకు పెద్ద మోటివేషన్ అయింది. దానివల్ల ఈ బేబీని ఎలాగైనా మీరు తప్పితే ఎవరు కాపాడలేరు అన్న దాంతో వచ్చారు కాబట్టి సో వీ థాట్ ఆయన ట్రస్ట్ని నిలబెడదామన్న ఒకే ఒక సంకల్పంతో మేము ఇక్కడికి బేబీని తీసుకురావడం జరిగిందండి. హాస్పిటల్లో మీరు ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చిన హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు బేబీ కండిషన్ ఏంటి, మీరు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏంటి, ప్రజెంట్ స్టేటస్ ఏంటి? బేబీ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను కదండి ఇంతకుముందే మల్టిపుల్ ఐనోట్రోప్స్ అండ్ మల్టీ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ సెప్సిస్లో ఉండింది, ఫంగల్ సెప్సిస్. బేబీకి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఉందండి. బేబీకి కిడ్నీస్ పనిచేయట్లేదు, బేబీకి హార్ట్ బీట్ కూడా మేము ఐనోట్రోప్స్ ద్వారా హార్ట్ని ఎన్హాన్స్ చేసి హార్ట్ని మేము పంప్ చేస్తూ ఉండింటిమి. అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ వాజ్ నాట్ గుడ్, ఐ వాజ్ నాట్ గుడ్, రెటినోపతి ఆఫ్ ప్రిమచ్యూరిటీ అంటారు, ఆ ఇష్యూ కూడా ఉంది. బేబీకి పాలు అరిగించుకునే శక్తి లేదు, నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అంటారు ఆ కండిషన్ని. ఆ పరిస్థితిలో బేబీ వాజ్ నాట్ ఏబుల్ టు గెయిన్ వెయిట్. బేబీ ఇవాళ మాపా రేపా మాపా అనే పరిస్థితిలో ఉండింది. అలాంటి సిచ్యువేషన్లో బేబీ ఇక్కడికి రావడం జరిగింది. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్
మేమందరం కలిసి బేబీని ట్రీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బేబీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆల్మోస్ట్ ఒక 65 రోజులు వెంటిలేషన్, బోత్ ఇన్వేజివ్ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్, 65 రోజులు వెంటిలేషన్ తర్వాత బేబీ నిదానంగా కోలుకోవడం జరిగింది. ప్రస్తుతం బేబీ వెయిట్ గెయిన్ అవుతుంది, 1.9 kgకి వచ్చింది. అండ్ బేబీ ఇప్పుడు పాలు అరుగుతున్నాయి. బేబీ మదర్ దగ్గర నుంచి ఫీడింగ్ తీసుకుంటా ఉంది. విత్ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్ బేబీని మేము డిశ్చార్జ్ చేయడానికి అనుకుంటున్నాం. ఈ ట్రాన్స్పోర్ట్లో మీరు ఎట్లాంటి హడిల్స్ ఎదుర్కొన్నారు, ఎట్లా ఇబ్బంది అయింది మీకు? హర్డిల్స్ చాలా ఉండినాయండి బేసికల్గా చెప్పాలంటే. రైట్ ఫ్రమ్ రోడ్స్, మేము వెళ్తున్నప్పుడు గుజరాత్లో పెద్ద వర్షాలు అండ్ మేము ట్రావెల్ చేస్తున్న దారంతా కూడా ఘాట్ సెక్షను అండ్ అంబులెన్స్ వాజ్ లోడెడ్ విత్ ఆక్సిజన్ సిలిండర్స్. దానివల్ల బండి కుదుపులు జరగడము ఇదంతా చాలా ఇబ్బందికరంగా జరిగింది. అండ్ ట్రాఫిక్ సమస్యలు ఇంకా కొంచెం మన ఇండియన్ సిటిజన్స్లో కొంచెం అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ సమస్యలు ఉండే అండ్ ఆ ఘాట్ సెక్షన్లో ఫాదర్కి అండ్ మా టీంకి మోషన్ సిక్నెస్ ఇట్లాంటివి జరగడము, వాంతులు ఇలాంటి ఇబ్బందులు ఉండినాయి. అండ్ రెప్పపాటు కాలం మేము బేబీ కన్ను కునికేసినా కూడా బేబీ ఎండేంజర్ అయ్యే అవకాశం ఉంది లైఫ్. కాబట్టి మేము మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ వీఆర్ లిటరలీ లుకింగ్ ఎట్ ద బేబీ. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ హర్డిల్ ఏంటంటే బేబీ వాజ్ ఇంట్యూబేటెడ్. ట్యూబ్ గొంతులో బేబీకి ట్రికియాలోకి ఉంది. ఆ ట్యూబ్ ఎప్పుడు డిస్లొకేట్ అయిపోయి మళ్ళీ ఈసోఫగస్లోకి వెళ్ళిపోతుందో అది తెలిసే పరిస్థితి లేదు. సో ఎవ్రీ బ్రెత్ని మేము మెటిక్యులస్గా మానిటరింగ్ చేసి బేబీ హార్ట్ రేట్ని, బ్రెత్ని అండ్ ఐనోట్రోపిక్ సపోర్ట్ని మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తూ బేబీని ఇక్కడికి జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ద బ్యూటీ ఏంటంటే బేబీకి ఇక్కడికి వచ్చేంత మటుకు కూడా వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉన్నాయి. ఇది చూసినాం కదండి, 1100 కిలోమీటర్లు సూరత్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ప్రీమెచ్యూర్ బేబీని తీసుకొచ్చి, అంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉన్నప్పటికీ కూడా ఆ బేబీని ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడినట్లుగా డాక్టర్ సతీష్ చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు ప్రపంచంలో ఇంత జర్నీ చేసినటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు లేదు. దీని గిన్నిస్లో కానీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం సంపాదించుకున్నదనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. క్యాంపా వార్షిక ప్రణాళికలను డిజిటల్గా సమర్పించడం వల్ల కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులను త్వరగా ఆమోదిస్తుందని తెలిపారు నేషనల్ క్యాంపా అధికారులు. హైదరాబాద్ బేగంపేటలో డిజిటల్ క్యాంపా ఏపీఓపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, నేషనల్ క్యాంపా అథారిటీ, తెలంగాణ అటవీ శాఖ సంయుక్తంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంను ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ ద్వీపాలు, లక్షద్వీప్ నుంచి 100 మంది అటవీ అధికారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారిని డాక్టర్ సి సువర్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశిష్ట అతిథులుగా పలువురు నేషనల్ క్యాంపా ఉన్నతాధికారులు పాల్గొనగా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. New initiative that was introduced by National Campa. I remember I have seen this is third Campa APO. When I joined, the APO was already produced, submitted and partly approved, partly it was remaining. So only the other part, remaining part, I followed up. Next one, I saw the struggle. The National Campa team, it's so confusing. वो CEO के रूम में बैठ के and all these fellows used to sit and figures add करो and then talk to your state people team and then it was like very hectic and confusing and waste of energies and time. So I think this is an excellent initiative. Though some states could be lagging behind, but definitely they will catch up, but you have to make it a must. Then only they will be able to catch up. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీతో విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సర్కార్ చర్యలు చేపడుతుందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్స్లో 69వ స్కూల్ గేమ్స్ను ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. క్రమశిక్షణ, కఠోర దీక్షతో స్టూడెంట్స్ ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చున్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. Welcome to the Gautam Model School students also. Welcome to the Gautam Model School. ప్రతి స్టూడెంట్స్ చదువు ఎంత అవసరమో చదువుతో పాటు ఈ స్పోర్ట్స్ గేమ్స్ కూడా అంతే అవసరం.
ఎందుకంటే చదువుకునేటప్పుడు ఓన్లీ ఇంట్లో ఉండి చదువుకోగలుగుతాం. ఈ స్పోర్ట్స్ గేమ్స్ మీద యాక్టివిటీలో ఉంటే మీరు ఇందాకనే సార్ చెప్పినట్టు యాక్టివ్గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. ప్రతి ఒక్కరు స్టడీస్ మీద మంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దాంతోపాటు ఇలాంటి టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు యూనిటీగా ఉండే విధం ఏంది, యునైటెడ్గా మనం పోటీలలో ఎలా ఉండాలి, యునైటెడ్గా ఎలా గెలవాలని దానికి కూడా మనకి ఇది ఒక అనుభవంగా ఉంటుంది. ఇందాకనే పెద్దలు చెప్పినట్టు ఎనీ గేమ్లో గెలుపు ఓటములు సహజమే. గెలిచిన వాళ్ళు కుంగి పడకుండా, ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా, ఓటమిలో ఏంది లోపాలుంది, ఏం తప్పులుందని తెలుసుకొని దాన్ని అనుభవంగా మార్చుకొని ముందు ప్రతి ఒక్క గేమ్లో మీరు వానలు తగ్గిన తర్వాత అప్రమత్తంగా ఉండకుంటే ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఒక్కసారిగా అంటువ్యాధులు విజృంభిస్తే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలతో నీరు, ఆహారం కలుషితమయ్యే అవకాశం ఉందని, దీంతో డయేరియా, కలరా వంటి సమస్యలు వస్తాయన్నారు. వానలు తగ్గిన తర్వాత దోమలు, కీటకాలు విస్తృతంగా వ్యాప్తి చెంది డెంగీ, చికెన్ గున్యా, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు విస్తరిస్తాయని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. వానలు దంచికొట్టడంతో పలుచోట్ల వరదలతో కాలనీలోకి నీళ్లు నిలిచిపోయాయి. వర్షాలు తగ్గిన తర్వాత అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. నాలాలు, డ్రైనేజీలు పొంగి పొర్లడంతో నీళ్లతో పాటు కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు కలుషితం అవుతాయన్నారు. దీంతో టైఫాయిడ్, డయేరియా, కలరా, మలేరియా వంటి రోగాలు వస్తాయన్నారు. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని సూచిస్తున్నారు డాక్టర్లు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మనకి రకరకాల వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానిలో ముఖ్యంగా అంటే నీరు అనేటువంటిది నిల్వ ఉండడం వల్ల దోమలు అనేటువంటివి ఎక్కువగా పెరిగి వాటి ద్వారా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులు మనకి వ్యాప్తి చెందేటువంటి అవకాశం పెరుగుతూ ఉంది. దాంతో పాటుగా నీరు అనేటువంటిది కలుషితమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి నీరు, త్రాగే నీరు కలుషితమైనా లేకపోతే తినే ఆహారం కలుషితమైనా సరే మనకి టైఫాయిడ్, కలరా, డయేరియా వంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా ప్రస్తుతము మనకి డెంగ్యూ కేసులు అనేటువంటి అధికంగా ఉన్నాయి. వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గి వైరస్లు, బ్యాక్టీరియాలు విజృంభిస్తాయని, జలుబు, ఫ్లూ, న్యూమోనియా, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయన్నారు డాక్టర్లు. రహదారులపై ఉన్న కలుషిత నీటితో చర్మ సమస్యలు వస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఫుడ్ పాయిజనింగ్ అనేటువంటిది కూడా ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలలో ముఖ్యంగా ఏంటి అంటే నీరు నిల్వ ఉండకుండా చూసుకునేటువంటి అవసరం ఎక్కువగా ఉంది. దానివల్ల దోమల వ్యాప్తిని అరికట్టవచ్చు. దాంతోపాటు దోమల నివారణకు స్ప్రే కానీ, ఫాగింగ్ కానీ చేపట్టాల్సి ఉంటుంది. నీరు లేదా ఆహారం కలుషితం అవ్వకుండా, అంటే తినేటువంటి ఆహారానికి దగ్గరగా ఎక్కువగా మురికి నీరు ఉండేటువంటి అవకాశం లేకుండా చూడాలి. మరియు కాచి చల్లార్చిన నీటిని ఎక్కువగా తాగేటువంటి విధంగా చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనము అంటే ఇంట్లోనే ఎక్కువగా ఆహారం తింటేనే మనకి మంచిది. వీధుల్లో ఆహారం తినడం కానీ వాటి వల్ల కలుషితమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉండి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి. ఆగస్టులో నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ ఏరియా, కమ్యూనిటీ, బోధనాస్పత్రుల్లో 12,91,000 ఓపీలు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రోజుకు 44,537 మంది అనారోగ్యంతో హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. విషజ్వరాలతో వస్తున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పట్టణాలు, బస్తీ కాలనీలో అంటువ్యాధులు త్వరగా ప్రబలే అవకాశం ఉందన్నారు డాక్టర్లు. తాజా ఆహారం తీసుకోవడం, వేడి చేసి కాచిన మంచినీటిని తాగాలని సూచిస్తున్నారు డాక్టర్లు. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడొద్దని, వాటితో రక్తం ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోతుందన్నారు. ప్రస్తుతం డెంగీ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలు ఒకే సమయంలో సోకుతున్నాయని చెప్పారు డాక్టర్లు. పరిశుభ్రత, కొద్దిపాటి జాగ్రత్తలతో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని, నిల్వ ఉంచిన నీటిని తొలగించి క్లోరినేషన్ చేసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు డాక్టర్లు.